హాయ్ ఎవ్రీవన్. నేను ఇప్పుడు మీతో ఇంపార్టెంట్ విషయం షేర్ చేయబోతున్నా. అది ఇండియా అండ్ యూకే ఎఫ్టీఏ. ఎఫ్టీఏ అంటే ఏంటంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఈ ఎఫ్టీఏ వల్ల ఇండియాకి యూకేకి బెనిఫిట్స్ ఏంటి, అలానే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, ఫార్మా సెక్టర్కి, టెక్స్టైల్ ఇండస్ట్రీకి, సంథింగ్ ఐటీ సెక్టర్కి ఎలాంటి బెనిఫిషియల్స్ ఉన్నాయి అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అని చెప్పబోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్టీఏ అని చెప్పే కదా, ఈ ఫ్రీ ట్రేడ్ డీల్ అగ్రిమెంట్ అనేది ఆఫ్టర్ కోవిడ్ 2022 నుంచి నెగోషియేషన్ స్టార్ట్ అయింది. నెగోషియేషన్స్ అంటే ఏం లేదంటే సింపుల్గా చెప్తా, మనం ఇండియా పార్లమెంట్లో ఈ ఎఫ్టీఏ మీద సైన్ చేయాలా వద్దా, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అని ఈ పార్లమెంట్ లో దాదాపు 13 నుంచి 14 రౌండ్స్ వరకు ఎఫ్టీఏ మీద నెగోషియేషన్ జరిగింది. దాని తర్వాత 2025 మే 6 నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఫైనల్లీ ఎఫ్టీఏ అనేది 24 జూలై 2025 ఫైనల్ అగ్రిమెంట్ జరిగింది. ఇక్కడ మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇండియా ఏమున్నాయి? టెక్స్టైల్స్ అవ్వచ్చు, ఫార్మా ఇండస్ట్రీ, హెల్త్ సెక్టర్, స్టూడెంట్స్, ఫార్మర్స్, ఐటీ సెక్టర్స్, ఇలాంటివి బెనిఫిషియల్స్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. ఇండియాకి ఫార్మాస్యూటికల్ పాయింట్ ఆఫ్ లో ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి అని చెప్పబోతే, ఫార్మా సెక్టార్స్ లో జెనరిక్ మెడిసిన్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు జెనరిక్ మెడిసిన్ ఏదైతే ఉందో మనం ఈజీగా యూకేకి అమ్మొచ్చు. అండ్ క్లినికల్ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర అంత అడ్వాన్స్ టెక్నాలజీ లేకపోతే క్లినికల్ ట్రయల్స్ అనేది యూకేకి వెళ్ళి చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే డాక్టర్స్, నర్స్, ఫార్మసిస్ట్ ఇలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ ఈజీగా వెళ్ళి వాళ్ళ జాబ్స్ చేసుకోవచ్చు. ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో స్టూడెంట్స్, అలాంటి వాళ్ళు కూడా యూకేకి వెళ్ళి చదవచ్చు. ఈ వీసా అనే ప్రాసెస్ ఈజీగా యాక్సెస్ అవుతుంది. వాట్ ఈస్ మేజర్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫార్మా సెక్టర్? ఇండియన్ ఫార్మా సెక్టర్ ఏంటంటే, ఈ ఎఫ్టీఏలో ఈ అగ్రిమెంట్ లో మెన్షన్ చేయింది ఒకే ఒకటి, ఈ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాం, ఆయుర్వేద, సిద్ధ, యునాని. ఈ అగ్రిమెంట్ లో ఇది మెన్షన్ చేయకపోవడం ఇది వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఫార్మా సెక్టర్ కి.